అయితాయి బద్దలు బాసింగాలు అయితాయి. మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే. నా గేమ్ ప్లే పెట్టి మా ఎడిటర్ సాంగుల మీద సాంగులు వేస్తూనే ఉన్నాడు. అండ్ ఇప్పుడు మనోడు గోల్ ఎందుకులేండి, చాలా రోజులైంది ఎలాగో మాట్లాడి కూడా మీ అందరితో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈ వర్డ్ చెప్పి కూడా చాలా రోజులైంది, మర్చిపోతానేమో అనుకున్నా అంతకు ముందే. ఏం చేస్తాం, మీరే చూద్దరు వీడియో ఎండింగ్లో. ఎన్ని మంది రబ్బా, ఎన్ని మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఇన్స్టాగ్రామ్లో మన మెసేజ్లు, వైటీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, వైటీ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తున్నావు, వైటీ ఎప్పుడు. అరే వస్తామా అబ్బా, నేనేం పర్మనెంట్గా అయితే వదిలేసి వెళ్ళిపోలేదుగా, ఇస్తా అన్నాగా కంబ్యాక్. సో హలో గైస్, మళ్ళీ ఒకసారి ఇంట్రో చెప్పుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే గేమింగ్ ఎఫ్ఎఫ్. ఓకేనా. అండ్ ఇచ్చాం కంబ్యాక్ చెప్పినట్టే. బట్ ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రెగ్యులర్గా వీడియోస్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే తెలిసిందేగా, మంచి కంటెంట్ ఇవ్వాలి. ఇంతకు ముందులాగా ఏదో కంటెంట్ ఇచ్చేస్తే అవ్వదు కదా. ఇంతకు ముందంటే తెలుసో తెలియకో ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ అయితే ఇచ్చేసేవాళ్ళం. సో నడిచిపోయేది అలాగా. బట్ ఇప్పుడు అవ్వదుగా. సో వీక్కి ఒక వీడియో 2 వీడియోలైనా వస్తాయి. బట్ మంచి కంటెంట్తో, మంచి యూట్యూబర్స్తో, ఓకేనా, మంచి యూట్యూబర్స్తో మంచి కంటెంట్స్ అయితే తేడానికి ట్రై చేస్తా, సరేనా. సో ఇదన్నమాట. అండ్ మీతో మాట్లాడి వీడియోస్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది. చెప్పండి ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో వాగిచ్చండి ఇంకా, సరేనా. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఎవరెవరికి అయితే తెలీదో ఎంకే గేమింగ్ 510. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకున్నా కానీ ఎప్పుడు ఫ్రీ ఉంటా, అక్కడికి వచ్చేయచ్చు, ఓకేనా. అండ్ మీకైతే ఇప్పుడు నేను ఎంతో కాదు ఒక 30 సెకండ్స్ ఇంకా అలా మాట్లాడేసి మన వాళ్ళు ఏమేమన్నారు, నేను కంబ్యాక్ ఇస్తున్నా అంటే మన వాళ్ళు రియాక్షన్ ఏంది అన్నవి కూడా మీకైతే వీడియో ఎండింగ్లో అయితే పెడతా అనమాట. అండ్ గేమ్ ప్లే ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఇన్ని రోజుల తర్వాత వచ్చినా కాబట్టి ఖచ్చితంగా ఒక్క షార్ట్ కూడా అప్లోడ్ చేయలే ఇన్ని రోజులు. సో ఖచ్చితంగా ఛానల్ చాలా అంటే చాలా డౌన్లో ఉంటుంది. అండ్ 700 సబ్స్, చాలామంది అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సో చలో, మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో షేర్ చేయండి అబ్బా. రానని చెప్పు, రావాలన్నా అనడం కంటే వచ్చాక సపోర్ట్ చేయండి, ఎటు వెళ్ళనుగా. సో చలో, ఇదనమాట నేను చెప్పాలనుకుంది అయితే, ఓకేనా. అండ్ వస్తాయి వీడియోస్, వస్తాయి షార్ట్స్ వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్యలోనే కొంచెం యాక్టివ్గా ఉంటున్నా, సరేనా. సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరెవరికైతే తెలీదో ఎంకే గేమింగ్ 510 వచ్చేయచ్చు. మీరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకోవచ్చు, ఓకేనా. అండ్ ఈ మధ్యన కొంతమంది యూట్యూబర్తో కూడా పరిచయాలు అయినాయి. లైక్ చూడొచ్చు, విఆర్ విక్రమ్ అని చెప్పి మనోడు హిందీ క్రియేటర్ అనమాట. అండ్ గ్యాన్ ఎంఎస్యు మీ అందరికీ తెలిసిందే, ఎంఎస్యు. అండ్ సూర్య బాయ్, ధనుడైనా కూడా కంబ్యాక్ ఇచ్చాడు కదా. నేను అదే అనుకున్నా, ఇంకా మీరు అందరు కూడా ధను కంబ్యాక్ గురించి వెయిట్ చేస్తారు కానీ నా కంబ్యాక్ గురించి ఎందుకు వెయిట్ చేస్తారబ్బా అని నేను అనుకున్నా. బట్ చాలా వచ్చినాయి, ఓకేనా. చెప్పాలి మీకు కూడా, చూపించాలి, యాక్చువల్లీ చూపిస్తా కూడా వీడియో ఎండింగ్లో, ఓకేనా. సో మర్చిపోకండి, అందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ కంబ్యాక్ ఎలా అనిపించింది, ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలన్నది కూడా చెప్పండి. అండ్ మీకు ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏంటి అంటే, గివ్ అవే అయితే పెడుతున్నా అనమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న ఈ తెలుగు కమ్యూనిటీలో ఓన్లీ టాలెంట్ మీద ఎదగడం చాలా కష్టం, ఓకేనా. ఆడియన్స్ ఇంతకు ముందులా లేరు, ఓకే. అంటే మిమ్మల్ని అనట్లే, సమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇంతకు ముందులా లేరు. సో ఏం చేస్తాం, పెట్టాల్సి వస్తుంది, ఓకేనా. సో ఖచ్చితంగా గివ్ అవే అయితే ఉంటుంది. అది కూడా చిన్న 80, 100 ఆ రీడింగ్ కాదు. సో గట్టిగానే ప్లాన్ చేసిన. అండ్ 300 సబ్స్ మోర్ టు 1K కొట్టేస్తే ఒక యూట్యూబర్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోతాం మనం, ఒక యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు బయట, సరేనా. సో ఉంటాం అలా. అండ్ మన వాళ్ళు వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా చెప్పు నవ్వుకున్నా కూడా నేనైతే. సో ఇంకా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. లాస్ట్లో మాట్లాడలేకపోవచ్చు, మన వాళ్ళ వాయిస్తో ఎండ్ చేద్దాం, సరేనా. బ్రో ఇంక నువ్వు స్టార్ట్ చేసే బ్రో, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అంటే మాకు ఇంకేం కావాలి చెప్పు. అప్పట్లో మీతో ఆడినప్పుడు మాకు వచ్చిన ఫన్ మళ్ళీ వస్తుందంటే మేము వద్దంటా అని చెప్పు. వెయిటింగ్ బ్రో నీ కంబ్యాక్ కోసం.
జల్దీ కానీ, ఎంత జల్దీ అయితే అంత జల్దీ. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. చలో. రియాక్షన్ అడిగితే ఆన్లైన్ పిలుస్తున్నారు, ఏం చేస్తాం. ఏమైంది మనోడికి? గ్రూప్ ఇన్వాలిడ్ అంట. టీమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మన గ్రూప్లో పిలుద్దాం. అరే చెప్పు సంజు, రియాక్షన్ అడిగితే ఆన్లైన్ రమ్మన్నావు. సంజు ఆన్లైన్ రమ్మన్నావు, రియాక్షన్ అడిగితే నిజంగానే ఇద్దాం అనుకుంటున్నా కంబ్యాక్. మన వాళ్ళందరూ బాగా గుర్తొస్తున్నారు. చాలా మిస్ న్యూ కంటెంట్, లైవ్ అన్ని వీడియోస్ అన్ని. ఇప్పుడంటే అందరు కొత్త యూట్యూబర్స్ వచ్చారు. కొత్త కంటెంట్, పాత కంటెంట్ అంటే ఒక సపోర్ట్, ఒక ఇది చేద్దాం మళ్ళీ రోజు కాకపోయినా వీక్ ఒక 2 వీడియోస్. లైవ్ అయితే 5th నుంచి అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు నిజంగానే కంబ్యాక్ ఇస్తున్నావా లేదా మరి? ఇంకా ఏంటి మరి? లేదు నిజంగా ఆల్రెడీ వీడియో కూడా రికార్డింగ్ ఆన్లైన్. మామా వైటీలో కంబ్యాక్. అయ్యో నువ్వేం కంబ్యాక్ ఇచ్చావంటే మంచి యూనిక్ కంటెంట్ ఉండాలి. ఇప్పుడు అమిత్ భాయ్ లాగా ఛాలెంజెస్ అలా మనం కొత్త ఛాలెంజ్ చేద్దాం, కానీ అమిత్ భాయ్ చేయాలి. చాలా కష్టంగా ఉండాలి, ప్లస్ మనం నానదెబ్బలు పడాలనుకో, కానీ చెయ్యాలి. ఒక్కొక్క వీడియోకి మనం కష్టపడాలి, శ్రమ పడాలి. ముందే చెప్తున్నా, ప్రతి వీడియోలో నేను ఉండాలి. అంటే ఫ్రెండ్, పార్ట్నర్. ఐ ఆమ్ యువర్ పార్ట్నర్, ఐడెంటిటీ. యూ అండర్స్టాండ్? కానీ నువ్వు ఐటీలో కంబ్యాక్ ఇస్తున్నావు అంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. మళ్ళీ నువ్వు చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నావు. నువ్వు లేవన్న బాధ పోయింది ఇప్పుడు నుంచి. అప్పుడులో అయితే ఎన్ని కామెంట్లు నాయే సగం అంటే తెలుసా. నువ్వు లైవ్ పెట్టావంటే మ్యాక్సిమం మనం దూరేయడమే, అంతే తెలుసా. మినీ డోరా గడ వాళ్ళు అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు నీ లైవ్ పెట్టమని. కోమల్ బ్రో కూడా అడిగాడు తెలుసా నేను. సరే అయితే